మాకు హార్ట్ ఉందని మేము ప్రూవ్ చేసుకున్నాం. Now it's your turn. ఆపరేషన్ కి ఎంత ఖర్చు అయినా మా కంపెనీ బేర్ చేస్తుంది. టేక్ ఇట్. మీ వల్లే మా పాపకి ఆపరేషన్ జరుగుతుంది. సార్ 200 సార్ పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఉంటారు సార్. ప్లీజ్ సార్ 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 2200కి ఇస్తా సార్. ప్లీజ్ సార్ మీకోసే సార్. సార్ నాన్న నీకేమైనా పిచ్చా? నేను పెళ్లి కొప్పుకున్నానని వాడిని ఇంటికి పిలిచావేంటి? పిలిచి స్వీట్ పెడతానంది నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు, పైకి పంపడానికి. ఆ బెల్లం పాయసంలో పాయిజన్ కలిపాను. అంటే చంపేస్తారా? చంపడం ఏంటి? మనం కత్తో పొడుస్తామా గల్తో కలుస్తున్నామా? జస్ట్ ఫుడ్ పాయిజన్ చేస్తాడు. నాట్ బిగ్ డీల్. కేస్ అయితే టోటల్ ఫ్యామిలీని లోపలేస్తారు. అరే కమిషనరా, జస్ట్ ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి ఆఫ్టర్ ఆల్ క్యాబ్ డ్రైవర్ ఎక్కడో జిల్లా ఎడిషన్ లో ఓ మూలేస్తారు. అది కూడా మేనేజ్ చేయకపోతే ఎలా? ఈ ప్లాన్ నాకు ఇష్టం లేదు. ఓకే జరూరత్ నహీ. ఆడొచ్చి పెన్ డ్రైవ్ పెట్టి కమిషనర్ కి బ్యాట్ ని మీడియాకి ఫస్ట్ షో ఇస్తాడు. సెకండ్ షో టైం కి మన ఇద్దరం జైలుకి, మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి. అలా జరగడానికి వీల్లేదు. అందరూ సంయమనం పాటించండి. కిషోర్ ఇచ్చిన బెల్లం పాయిజన్ ఐడియానే మన బెల్లం ఫ్యామిలీకి శ్రీరామ రక్ష. మాయా మాయా మా శ్రీ మారా మాట్లాడలేదా? ట్రై చేయమ్మా వచ్చుద్ది. ఇప్పుడు దాకా నాకు శ్రీదేవి అంటే ఇప్పుడు శ్రీదేవి ఫ్యామిలీ అంతా నాకు పాయసం తిందుకంట. వద్దు మావయ్య, కడుపు నిండిపోయింది. ప్లాన్ వేస్ట్ అయిపోతా. ప్లాన్ ఏంటి? అదే పాయసం వేస్ట్ అయిపోద్దని. అల్లుడు పాయసం. నేను పులిహోర తింటా. దాంట్లో కలపలేదు కదా? ఏం కలపలేదు? అదే ప్రేమ, ఆప్యాయత, అనురాగం వాటన్నిటినీ కలిపి శ్రీదేవి నీ కోసం స్వయంగా తయారు చేసి. శ్రీదేవి నువ్వు నాకు ఇందులో విషయం కలిపి తింటాను మావయ్య. మ్యాటర్ లీక్ అయిందా? మావయ్య ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు ముందు మీరే తినాలి మావయ్య. నేనేదో పాయిజన్ పెడుతున్నట్టు అలా రియాక్ట్ అయ్యేంటి? అంటే నాకు షుగర్, నాకేమైనా అవుతుంది దాన్ని. పోనీ కిషోర్ సిక్స్ ప్యాక్ ట్రై. అలాగే కాఫీ వచ్చాయి. ఓ 2 స్పూన్లు వాడి కప్పులో కలిపి. మావయ్య ఏంటమ్మా? మరేమో నాకు శ్రీదేవి తినిపిస్తూ తినాలనుంది మావయ్య. పెట్టమ్మా వాడి చివరి కోరిక. చివరి కోరిక ఏంటి? అదే చిలిపి కోరిక. ఒక్క నిమిషమే, ఫ్యామిలీ ఫోటో అదిరిపోయింది, అందరిని పరిచయం చేసుకుంటానే. హాయ్ అత్తయ్య. హాయ్ పెద్ద అత్తయ్య. ఇప్పుడు ఈ పరిచయాలేంది? ఇచ్చింది కప్పు పాయసం, ఒక్క స్పూన్ తినడానికి మాకు టార్చర్ అయింది. ఈయనెవరు పిలిచారు? నేనే. ఇంత గుడ్ అకేషన్ ఆయన లేకపోతే ఎలా? ఏమ్మా శ్రీదేవి, కారు పట్టుకోమంటే కాపరం చేయడానికి రెడీ అయిపోయావా? అదే మీ కారుతో మాకేం సంబంధం లేదు. అడుగుతాడేమో అని. ఏం టాక్సీ బాబు, అసలు ఈ సంబంధం సెట్ అవ్వడానికి కారణం ఎవరు? మీ కారు. అప్పుడు పాయసం తినాల్సిందెవరు? మీరు. అరే కమిషనరా, జస్ట్ ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి. బెల్లం పాయసం అదంటే నాకు ప్రాణం. మీకోసం పనసపట్టు కూర, అరటి పువ్వు, ఎగురు తింటాకు తయారు చేయించాను సార్. ఇది కూడా అద్భుతమైన పాయసం ఉండగా అటమైన చెప్పాలంటే 50 క్రాస్ సార్, షుగర్ లెవెల్ జరూరత్ నహీ. అన్నప్రాసనాడే బెల్లం పాయసం. గేదె తౌడు తిన్నట్టు అర్థండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? డౌట్ రాకుండా మన ఫ్యామిలీలో 2 పాయిజన్ తిని ఆయనతో పాటు హాస్పిటల్లో అడ్మిట్ అవటమే. నేనా? ఐడియా ఇచ్చింది నువ్వేగా. మరి ఇంకొకళ్ళు? నేనా? ఎగ్జిక్యూట్ చేసింది మీరేగా.
ఆఫీసర్ గారు సేఫేనా? ఫీలింగ్ బెటర్ సార్. నేను కాదు దరిద్రుడా, కమిషనర్ గారిని. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. కాఫీ ఇక్కడ కూడా తీసుకొచ్చారా? పాయసంలో పాయిజన్ కలిపిన డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు. దీని యాజ్ ఇట్ ఈస్ గా కమిషనర్ చేతిలో పెడితే జానకి సెలైన బాటిల్ అందుకో. ఓ మల్లుడు ఆయన బాబు, ఈ రోజు నుంచి మా బెల్లం ఫ్యామిలీకి నువ్వే అల్లుడు అయ్యా. నువ్వు నోర్మోయ్. అల్లుడు, ఎలాగైనా నువ్వే ఈ గండ నుంచి మమ్మల్ని బయటేయాలి. పాయసంలో ఏ ప్రాబ్లం లేదు సార్. పరగడపన పాయసం తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. నేను పుట్టినప్పటి నుంచి తింటున్నా, మరి నాకు ఎప్పుడు జరగలేదు. అడిగారా? అడుగుతాడేమో అని. అమ్మా శ్రీదేవి, సార్. నీ పెళ్లి భోజనాల్లో ఈ పాయసాన్ని అవాయిడ్ చేయి. ఓకే ఈ నెలలో ముహూర్తాలు పెట్టి చేస్తున్నాం సార్. ఓరి నీ నోట్లో పాయసం పెట్టా. ఇదేమన్నా చారిత్రాత్మక పాయసం అంటే చేతిలో పెట్టి తిరుగుతున్నావు. విక్రమ్ సర్కార్ పెట్టబోయే ఫ్యాక్టరీలకు గవర్నమెంట్ తరఫున అన్ని క్లియరెన్స్ ఇచ్చేసాం. త్వరలో ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయబోతున్నాం. ఇక విక్రమ్ సర్కార్ ఎవ్వరూ ఆపలేదు. అన్నట్టు కోర్ట్ లో కూడా విక్రమ్ సర్కారే గెలవబోతున్నారు. You will come to know about all the information within few days. Thank you. హరి, మీరు వస్తారన్న ఆశ, బతకాలన్న ధైర్యం రోజు రోజుకి తగ్గిపోతున్నాయా? మీరు వస్తారు కదా? చెప్పరా మర్యాదగా చెప్పరా వాడు ఎక్కడ? నువ్వు కెప్టెన్సీ చెయ్యి. షర్టు మడుస్తున్నాడు. మాకు కావాల్సిన వాడు ఈ బారుకు వచ్చి వెళ్తున్నాడని తెలిసింది. వాడెక్కడ? మీరు అడిగిన వాళ్ళు ఎవరు ఈ బార్కి రారు సార్. నిజం సార్. అంటే ఇదే పేరుతో ఇంకో 2-3 బార్లు ఉన్నాయి. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్. నేను నాన్ లోకల్, నువ్వు లోకల్. నువ్వు కన్ఫ్యూజ్ అయితే ఎలారా? నో కన్ఫ్యూజన్. వాడు నాకు కావాలి. ఇవాళ నాన్న ఎవరి మీద పెయింటింగ్ వేసాడో. మీ నాన్న రాలేదు, ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు. రాలేదా? సార్, కోసం 50 ఏళ్ళు పెద్ద ఆయన చూసారా? ఇంకెక్కడికి వెళ్ళాడు ఆయన? ఊర్లో ఉన్న బార్లన్నీ వెతుకొచ్చేసావా? అలా చెమటలు పట్టేశాయి. ఇంకా మీ నాన్న తాగడరా. ఓడిపోతే తాగుబోతావుమని నా వయసు చెప్పింది. పడిపోతే పైకి లేవమని వాడి వయసు చెప్పింది. యారోయ్, ఎక్కువగా పని చేసేస్తున్నావు. మా వాడి దగ్గర ఎక్కువగా డబ్బులు కొట్టేద్దామనే. I work for food. నీలా పని చేయకుండా నేను ఫుడ్ తినను. నీకు బీపీ షుగర్ ఉందా? లేదుగా. You are physically fit, right? But mentally not. మీ అబ్బాయి ఇక్కడ చేసుకుని చెప్పగలడు you're a hero అని. అదే మీరు ఇక్కడ చేసుకుని చెప్పగలరా మీరు హీరో అని? You're a bad father. You're a bad father. ఒక్క రాత్రి తాగితే గతాన్ని మర్చిపోవచ్చు అనుకున్నాను. ఒక్క రాత్రి మేలుకునుంటే కొడుకు జీవితాన్ని బాగు చేయొచ్చని ఇప్పుడే తెలుసుకున్నాను రా. ఈ రోజు నా లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. మా నాన్న ఎలా అయితే చూడాలనుకున్నానో అలా చూసేసాను. ఇదంతా నీ వల్లే. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను తెలియను. ఏ రాజన్? ₹10. దీనికో 10 రూపీస్ కావాలి. నీకు 10 రూపీస్ కావాలా?